అండ్ వైబ్రెంట్ స్కూల్లో యాక్టివిటీస్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయా కాదు, ఉండాలి. ఎందుకంటే ప్రజెంట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా స్ట్రెస్కి కారణం ఓన్లీ వాళ్ళకి గ్రూప్ సబ్జెక్ట్స్ అనేవి మార్నింగ్ టు నైట్ లేదా మార్నింగ్ టు ఈవినింగ్ వితౌట్ ఎనీ అదర్ యాక్టివిటీ జరగడం వల్ల స్ట్రెస్ క్రియేట్ అవుతున్నారు. ఈ స్ట్రెస్ లేకుండా ఉండాలంటే వాళ్ళకి ప్రతి 2 to 3 అవర్స్కి ఒక చిన్న యాక్టివిటీ లైక్ మ్యూజిక్ అవ్వచ్చు, గేమ్స్ అవ్వచ్చు, ఇండోర్ గేమ్స్ అవ్వచ్చు, లేకపోతే యోగా, మెడిటేషన్, ఇలాగా ఒక చిన్న బ్రేక్స్తో మన స్కూలింగ్ అనేది ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి స్ట్రెస్ అవుట్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా ఏంటంటే ఇంకా ఎడ్యుకేషన్ అనేది ఒక బోరింగ్, ఒక బర్డెన్ అని మాత్రం అనిపించదు. సో ఖచ్చితంగా యాక్టివిటీస్ అనేవి ఉండాలి. మా దగ్గర ఖచ్చితంగా దానికి టాప్ ప్రయారిటీ ఇస్తాం. దీంతోపాటు ఈ కొంతమంది ఏంటంటే మాకు అంత టాప్ ర్యాంక్ వద్దు, మాకు కంఫర్టబుల్ ర్యాంక్ వస్తే చాలు, లేదా మేము ఏదైనా అబ్రాడ్ ప్లాన్ చేసుకుంటాం అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం మీకు శాట్ ఫండమెంటల్స్, అలాగే కొంతమందికి కంప్యూటర్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి కోడింగ్ బేసిక్స్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్స్, ఇలాంటివన్నీ కూడా మేము నేర్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, బిగ్ కెరియర్స్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి.